హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మాధవి వంట ముచ్చట్లు. ఈరోజు మనం బీన్స్ మసాలా కర్రీ ఎలా చేసుకుందామో చూద్దాం. ఇక్కడ నేనైతే హాఫ్ కేజీ బీన్స్ తీసుకున్నాను. అది మంచిగా వాష్ చేసి కట్ చేసి పెట్టుకున్నాను. ఒక కడాయి తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి, ఆయిల్ మంచిగా మరిగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బీన్స్ని అందులో వేసి ఒక 10 నుంచి 15 మినిట్స్ వరకు మంచిగా లో ఫ్లేమ్లో వాటిని వేయించుకోవాలి. ఇలా వేయించుకుంటేనే మనకు టే కర్రీ టేస్ట్ అనేది సూపర్ ఉంటుంది. మధ్యలో మధ్యలో ఓపెన్ చేస్తూ మనం కలుపుకుంటూ ఉడికించుకోవాలి, లేకపోతే కింద మనకి అడుగంటిపోతుంది. 15 మినిట్స్ మంచిగా వేయించుకున్న తర్వాత ఇక్కడ కావాల్సిన మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఇక్కడైతే నేనైతే కొన్ని జీడిపప్పు, 2 ఆకులు, మెంతులు అండ్ జీలకర్ర, లవంగం అండ్ దాల్చిన చెక్క, ఇలాచి తీసుకొని మంచిగా మిక్సీ చేసుకున్నా. దీన్ని మంచిగా మిక్సీ పట్టుకోవాలి. మంచిగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులో కొంచెం పెరుగు యాడ్ చేసుకున్నాను. నేను పెరుగు యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా మొత్తం అన్నీ కలిసేటట్టు మిక్స్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఇవి బీన్స్ మంచిగా వేగిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. అదే బాండీలో మళ్ళీ కొంచెం ఆయిల్ వేసేసి మనం చేసుకోవాలి. మళ్ళీ నేను ఇక్కడైతే ఒక ఆనియన్, ఒక టమాటా వేసేసి మంచిగా అది కూడా పేస్ట్ చేసేసుకున్నాను. మనం ఉత్తగా కూడా వేసుకోవచ్చు, పేస్ట్ చేస్తే మంచిగా ఉంటుంది. ఇంకా ఇక్కడైతే మళ్ళీ అదే కడాయిలో కొంచెం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి, జీలకర్ర ఆవాలు వేసేసి, 2 పచ్చిమిర్చి, కొంచెం కలమాకు, మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్ టమాటా పేస్ట్ని వేసేసి అది మంచిగా కొంచెం ఒక బ్రౌన్ కలర్ వచ్చేసే వరకు కొంచెం వేయించుకోవాలి. మంచిగా వేయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన వరకు మనం వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత మనం ఒక కలుపుకుంటూ దానికి కావాల్సిన సరిపడంత కారం, నేనైతే ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అంత ఉప్పు వేసుకున్నాను. తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాల పిండి వేసుకొని మంచిగా కారం ఉడికే వరకు చిన్న లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న మసాలా గ్రేవీ ఉంది కదా, మనం పెరుగు వేసుకున్న అది వేసేసి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఇది ఒక 2-3 మినిట్స్ ఉడికిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బీన్స్ని అందులో వేసేసి కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మంచిగా ఇవి ఆల్రెడీ బీన్స్ ఉడికినాయి కాబట్టి ఒక 5 మినిట్స్ అట్లా ఉడికించుకుంటే సరిపోతుంది. ఇదైతే పులావ్, చపాతీ, రైస్లోకి బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. లాస్ట్గా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే సూపర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, కమెంట్.